వెల్కమ్ బ్యాక్. తేజ సినిమా ఈ జమానా నాది అంటూ ఒకప్పుడు వరుస హిట్లతో దూసుకుపోయారు తేజ. కాలేజ్ కుర్రాళ్లతో సినిమాలు తీసి వాళ్ళనే స్టార్స్గా మార్చాడు. ఆ తర్వాత అపజయాలు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. 4 ఏళ్ల నిరీక్షణ తర్వాత ప్రొడ్యూసర్గా మారి దిలీప్ దక్షలతో బాక్స్ ఆఫీస్ దగ్గర హోరా హోరీగా ఫైట్ చేయడానికి వచ్చాడు. మరి ఆడియన్స్ తేజని గెలిపించారా? ఇదే విషయాన్ని హోరా హోరా టీంని అడిగి తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు దర్శకులు తేజ, హీరో దిలీప్, హీరోయిన్ దక్ష. వారితో మాట్లాడదాం. సో హోరా హోరీ టీంతో హరి, దిలీప్. సో హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ తేజ? వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ విత్ తేజ సార్. డైరెక్టర్ గారు పక్కన ఉన్నారని భయంతో చెప్తున్నా, భక్తితో కూడిన భయంతో కూడిన అలాంటిది ఏమైనా ఉందా? నిజాలు చెప్పే తేజ దగ్గర అబద్ధాలు చెప్పకూడదు. నేను నిజమే చెప్పాను. ఓకే. ఎట్లా నాకు నా ఫస్ట్ ఆడిషన్ తేజ సార్ దగ్గర చేశా. నా ఫస్ట్ ఫిలిం కూడా తేజ గారితోనే. నేను ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. నాకు తెలిసింది కొంచెమే, జస్ట్ 5 to 10% తెలుసు. సినిమా కాబట్టి కొద్దిగా తెలిసి ఉంటుంది. సో ఆయనతో వర్క్ చేసి షూట్ కంప్లీట్ అయ్యేసరికి నా లైఫ్ పరంగా నేను చాలా నేర్చుకున్నా, యాజ్ వెల్ యాజ్ యాక్టింగ్లో కూడా చాలా నేర్చుకున్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వర్కింగ్ విత్ తేజ సార్. రైట్. తేజ గారితో మాట్లాడిన తర్వాత లైఫ్ పరంగా ఆబ్వియస్గా తెలుస్తుంది, బట్ నటన పరంగా ఎన్ని మైళ్ళు మీరు పరిగెడతారు అనేది చూడాల్సి ఉంది. రైట్. సో దక్ష, వాట్సాప్? Nothing much. Great. Just enjoying the phase where our movie is released and everybody is liking us. People now know us as stars. తెలుగులో బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఫేస్. అందరూ వస్తున్నారు, మీ మూవీ చాలా బాగుంది, మీరు మూవీలో చాలా బాగా చేశారు, మాకు చాలా నచ్చింది మీ యాక్టింగ్, మీ డాన్స్ చాలా నచ్చింది, ఇంకోసారి మీకోసం వెళ్ళి చూస్తామని అంటున్నారు. సో ఆల్ దాట్ చాలా బాగుంది. రైట్. ఇప్పుడు కొంతమందికి తేజ గారితో అంటే కొంతమంది డైరెక్టర్స్తో ఇంట్రడ్యూస్ అయిన తర్వాత ఓ హీరోకో హీరోయిన్కో బాగా పేరు వస్తూ ఉంటుంది జనరల్గా. బట్ తేజ గారి సినిమాలో అలాగా ఇద్దరికి వస్తుంది. రైట్. తేజ ఇంకా హీరోయిన్స్ అయితే ఇక్కడ నుంచి బాలీవుడ్కి వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత ఆయన పాపం రమ్మన్న ఆడియో ఫంక్షన్ కూడా రాదు. సో మీరు అలాగే చేస్తారా, లేకపోతే ప్రామిస్ చేశారా తేజ గారు? ప్రామిస్ అయితే ఏం చేయలేదు, బట్ ఐఎమ్ డెఫినెట్లీ నాట్ దోస్ టైప్స్. అంటే అలా వెళ్ళిపోవడం, రాకుండా ఉండడం. డెఫినెట్లీ ఎనీ టైమ్ ఐ విల్ నో ఎనీవేర్ విత్ ఎనీ వన్ తేజ సార్ మూవీ చేస్తున్నా, నేనైతే పక్కా కాల్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్తా. రైట్. సార్ తేజ గారు, సో హోరా హోరీ. రైట్. సో ఈ హోరా హోరీ ఎవరికంటే హీరో విలన్కా లేకపోతే టికెట్ కొన్న ఆడియన్స్కి మీకు? ఎటువంటి క్వశ్చన్ చేస్తారా? తేజ గారిని మాకు ఒకటి ఉంటుంది, అంటే ఎలాంటి క్వశ్చన్ అయినా ఆయనకి అనుకూలంగా మలుచుకొని ఆన్సర్ చెప్తారని. సో వీ కెన్ ఆస్క్, ఐ గెస్. కథాపరంగా విలన్కి హీరోకి హోరా హోరీ, ఆడియన్స్ పరంగా నాకు ఆడియన్స్కి హోరా హోరీ. అంటే ఆడియన్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ మీ. సార్ అది నాకు అర్థమైంది ఇప్పుడు రిలీజ్ అయినాక. అందరూ వచ్చి డైరెక్ట్గా చెప్తున్నారు, ఎందుకు అందరు తీసేటప్పుడు తీస్తారు, డిఫరెంట్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీ దగ్గర, మీరు ఒక డిఫరెంట్ డైరెక్టర్ అని మాకుంది, అదే తీయండి, ఇలా హోరవర్ ఇలాగా తీయొద్దు అసలు. అది ఎవరు చెప్పరు ఇట్ట రిలీజ్ అయిన 3వ రోజు. ఇప్పుడే అన్నాడు కాబట్టి వెంటనే చెప్పేస్తారు. కానీ సినిమా బాగానే ఉంది, బాగా చేశారు, కానీ వీ ఎక్స్పెక్ట్ లాట్ ఫ్రమ్ యూ, నాట్ దట్ స్మాల్ థింగ్ అని చెప్పాడు. సార్ ఇప్పుడు చాలా గొప్ప డైరెక్టర్ల దగ్గర నుంచి కూడా నిజంగా గొప్పగానే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు చాలా ఆడియన్స్, కానీ వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళడం వల్ల అది రీచ్ అవ్వట్లేదా, లేకపోతే డైరెక్టర్ దగ్గర కిటీలో ఉన్న ఆయన స్టీల్ అయిపోయిందా, ఏమంటారు దాన్ని? అంటే గొప్ప డైరెక్టర్ అని నేను అనుకోవాలా, వాళ్ళు అనుకుంటున్నారు. అది రియలైజ్ అయ్యి అసలు వేరే స్టాండర్డ్లో ఆలోచించుంటే ఇంక వేరే స్టాండర్డ్ సినిమా తీసేవాడిని. నేను చాలా చిన్న డైరెక్టర్ అనుకుంటా ఉన్నాను నేను. ఈ జనం అందరినీ కలిసినాక నా మీద ఉన్న ఇమేజ్ ఏంటి అనేది ఫీడ్బ్యాక్లో నాకు తెలుస్తుంది. యాక్చువల్లీ గుడ్ ఫీల్ సార్, ఆఫ్టర్ 4 years ఆల్సో ఆడియన్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ బిగ్గర్, హోరాహోరీగా కాకుండా ఇంకా ఎక్కువ ఆశిస్తున్నారు మీ దగ్గర నుంచి. ఆశిస్తున్నారు, అది కరెక్ట్. అది ఇప్పుడు రియలైజ్ అయ్యా. ఓకే సార్. రియలైజేషన్ తోటి నెక్స్ట్ ఏ విధంగా ఉండిపోతుంది? మళ్ళీ ఎరగొట్టేస్తాను, చంపేస్తాను. ఎందుకంటే అబద్ధాలు అర్థం. తేజ గారు మళ్ళీ మీరున్న తర్వాత క్వశ్చన్స్ మీ మీదే పడుతూ ఉంటాయి ఆబ్వియస్గా, మీకు తెలియదు ఉంది. సో కొత్త వాళ్ళని తీసుకోవడానికి గల కారణం, సో మీతో ఇంట్రడ్యూస్ అయిన హీరోలు కానివ్వండి లేకపోతే పెద్ద హీరోలు కానివ్వండి, వాళ్ళు డేట్స్ ఇవ్వకపోవటం, అసలు వాళ్ళని మీరు అప్రోచ్ అవ్వకపోవటం? అప్రోచ్ అయిన ఎవరు వాస్తవం మనం నాకు తెలియాలి. నేను హిట్లో ఉంటే అప్రోచ్ అవ్వచ్చు,
వాళ్ళు డేట్లు ఇవ్వచ్చు. అప్పుడు హిట్లో లేనప్పుడు అప్రోచ్ అవటమే దండగా. అంటే గ్రాటిట్యూడ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా సార్. తేజ గారితో ఇంట్రడ్యూస్ అయ్యి ఇంత రేంజ్లో ఉన్న హీరోలు ఇప్పటికే ఉన్నారు, హీరోయిన్స్ ఉన్నారు, మీరు అడిగితే కాదంటారు వాళ్ళు. అంటే వాళ్ళు అవసరం ఉన్నప్పుడు తేజ కనిపించాడు, కానీ తేజకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి నీకు కనపడ్డాం. ఎందుకంటే వాళ్ళ ఆకలి వేరే ఉంటుంది, ఇంకా పెద్ద డైరెక్టర్కి వెళ్దాం అని. కిందకి చూడరు కదా. యూ డోంట్ బ్లేమ్ దెమ్. యూజువల్గా హ్యూమన్ యాటిట్యూడ్ ఎప్పుడు పైకే ఉంటుంది దృష్టి, నెక్స్ట్ 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 అని. నాలాంటి ఒక టైప్ వాళ్ళు మాత్రం కింద ఉండేవాళ్ళు లాగదామని ట్రై చేస్తుంటారు. వండర్ఫుల్. సో దిలీప్, ఎలా అనిపించింది? తేజ గారి ట్రాక్ రికార్డ్ అదే. మనం ఎంత మాట్లాడుకున్నా మాట్లాడుకోకపోయినా కొత్త వాళ్ళని ఎంచుకుంటారు, వాళ్ళని స్టార్స్గా. అంటే వాళ్ళు ఆయన చేస్తారా లేదా అనేది మనం పక్కన పెడితే స్టార్స్ అయిపోతుంటారు, రైట్? సో దిలీప్ ఏమనుకుంటున్నాడు? నేను ఎప్పుడు తేజ గారు ఆయన నుంచి ఫోన్ వచ్చినా ఫస్ట్ వెళ్ళింది. వెరీ గుడ్. ఆ ప్రామిస్ దక్ష కూడా చేసింది. బట్ హీరోగా దట్ వాట్ డూ యూ థింక్ దట్ వేర్ డూ యూ స్టాండ్? తేజ గారు స్కూల్ నుంచి వస్తున్నాం, సో ఎలా ఉంటుంది అనుకుంటున్నాం ఫ్యూచర్? నా ఫ్యూచర్ చాలా బ్రైట్గా ఉంటుందని నేను అనుకున్నాను. ఎందుకంటే తేజ సార్తో వర్క్ చేసాక ఎక్కడైనా వర్క్ చేయడం అనేది ఈజీ. సో ఐ కెన్ చాలా నేర్చుకున్నాను ఆయన. ఎందువల్ల? అది ఎందువల్ల చెప్పండి. అంటే జనరల్గా అందరూ అన్నీ నేర్పారు, మనం ఏం చేస్తుంది ఓకే ఓకే, కానీ ఆయన అట్టగా మన దగ్గర మ్యాక్సిమం ఆయన అవుట్పుట్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, పిండేస్తారు. పిండేసారా మీ దగ్గర కూడా? ఆయన ఎప్పుడు ఏ షాట్ తీసినా హిల్ గివ్ హిజ్ 100%. నాట్ ఓన్లీ 100%, 100% కంటే ఇంత ఎక్కువ అవ్వగలుగుతుంది అది ఇస్తారు. సో మా దగ్గర కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. అది చేయకపోతే హీల్ ట్రై టు గెట్ దట్ ఇన్ ద బెస్ట్ వే పాసిబుల్. ఓకే. సో బెస్ట్ తీస్తారు బయట. సో బెస్ట్ తీయడానికి అక్కడ ఇప్పుడు ఎక్కడైతే లొకేషన్ తీసారో పావులు, జలగలు, విచెస్ అండ్ స్నేక్స్, వాటిని కూడా ఎక్స్పీరియన్స్ చేశారా? హౌ ఇస్ ఇట్? నాకు స్నేక్స్ అంటే అంత భయం లేదు. ఎందువల్ల? I mean, I don't know, but I'm not scared of snakes or anything. I don't have a phobia. Okay. It really didn't matter. I mean, we were so engrossed. ఈ అమ్మాయికి బల్లులు అంటే భయంకరమైన భయం. బల్లులు అంటే మాత్రం భయం. ఓకే. పావులు, జలగలు కాదు. ఓకే. ఒక సీన్ లో ఒక చోట నుంచోమన్నా, ఏడు అన్నాను, ఏడ్చింది. కెమెరా తీసుకెళ్ళి వెనక పెట్టాం. అరగంట చూస్తే ఏడుస్తానే ఉంది. గంట చూసా మళ్ళీ ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, సార్ ఇక్కడ బల్లు ఉంది, మీరు కదలొద్దు అన్నారు. బల్లు అంటే కళ్ళన్నీ ఉబ్బిపోయి బాగా వచ్చింది క్లైమాక్స్. సార్, సో కమింగ్ టు యూ సార్, అగైన్ దట్ 4 ఏళ్ళ గ్యాప్ తర్వాత మళ్ళీ జయం సినిమాలనే ఎందుకు తీయవలసి వచ్చింది? నేను ఇంతకుముందు చెప్పాను, నేను 2 కథలు రెడీ చేసుకున్నాను సార్. నేను 2వ కథ చేద్దామని మా టీము అందరూ కలిసి ఈ కథ బాగుంది, ఇది చేయండి ఇది చేయండి అన్నారు. ఇది నాకు జయం లాగా ఉంది కదా అంటే, పర్లేదు సార్ జయం 2 అని చెప్పే చేసేద్దాం. అది కాదయ్యా ఇంక నేను నాకు బోర్ కొట్టేసింది, తీసిందే తీసి, లేదు సార్ ఇదే చేద్దాం ఇదే చేద్దాం. సరే చేసినాక వాళ్ళకేమో డిఫరెంట్గా కనిపించేది, నాకేమో జైలు లాగా కనిపించేది. ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత ఏ విధంగా ఉంది సార్? నాకు అలా కనిపిస్తుంది. యా. సో దిలీప్, సో ఏంటి దట్ తేజ గారి దగ్గర చేసిన తర్వాత మీరు అన్నారు ఇంతకుముందు దట్ ఆ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్ అది ఉంటుంది, ఎక్కడైనా చేయగలం, రైట్? సో ఈ సినిమాలో దట్ వాట్ ఈస్ దట్ క్లోజెస్ట్, అంటే ఈ జర్నీ అంతట్లో ఈ సినిమాలో బాగా నచ్చినది? ప్రతిరోజు ఒక మెమరబుల్ ఇన్సిడెంట్ అండి. అంటే ప్రతిరోజు కొత్తది ఏదో ఒకటి నేర్చుకున్నాను నేను ఆయన దగ్గర నుంచి. లొకేషన్లో ఉన్నప్పుడు యాక్టింగ్ పరంగా, ఆఫ్టర్ షూటింగ్ అయిపోయాక మన పర్సనల్గా అట్లా ప్రతిరోజు ఏదో ఒకటి చెప్తాను. ఎవ్రీడే ఆయన దగ్గర ఏదో ఒకటి నేర్చుకుంటాను. ఇంకా చాలా నేర్చుకోవచ్చు ఆయన దగ్గర. సో హోరాహోరీ మామూలుగా తేజ గారి సినిమాల్లో విలన్స్కి ఒక రేంజ్లో ఉంటుంది బిల్డప్ కదా. సో మీరు చూస్తేనే ఇన్నోసెంట్గా కనపడుతున్నారు. సో ఎలా ఉండింది, అది ఎలా ఉంది ఈ విలన్ తోటి? హౌ ఇస్ దట్? సో జేమ్ సినిమాలో లాగానే ఉందని తేజ గారే చెప్పేస్తున్నారు కాబట్టి అడగచ్చు. సో జేమ్లో విలన్ ఈజ్ వెరీ పవర్ఫుల్, రైట్? హీరో సన్నగా, ఇందులో కూడా కొంచెం విలన్ పవర్ఫుల్, నేను ఇన్నోసెంట్. మళ్ళీ దీంట్లో కూడా హీరోయిన్ రిచ్చే, హీరో మళ్ళీ పోరే. ఓకే. సో సార్ ఇప్పుడు హీరోని పూర్గానే చూపిస్తుంటారు సార్ మీరు, అంటే మీరు అయితే వచ్చారో అది చూస్తుంటారా మీరు? అంటే నువ్వు నేను తీసుకున్నా, ఆఫ్ కోర్స్ అది దట్ ఈస్ అలాంటి రూల్ ఏం లేదు. ఓకే. సో దక్ష, టెల్ మీ అబౌట్ ద హీరో. అండ్ డైరెక్టర్ గురించి చాలా చెప్పారు, హీరో గురించి చెప్పండి. హీరో చాలా కామ్గా ఉంటాడు, ఎప్పుడు సీన్ గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. వెరీ కోఆపరేటివ్, చాలా కోఆపరేటివ్గా ఉంటాడు. ఏదైనా అర్థం అవ్వకపోతే చెప్తాడు సెట్ మీద.
ఒక సీన్లో అతన్ని కొట్టాలి. సో ఐ హెట్ హిమ్ అరౌండ్ 300 times. మీరు కూడా ఆయన కూడా ఏం అనలేదు, మీరే ఓకే ఓకే నో ప్రాబ్లం, సీన్ బాగా వచ్చింది కదా. సో అలాంటి అతను మంచి అబ్బాయి. సో సినిమా డ్యూరింగ్ ది షూట్ మీ గుండె సౌండ్ వేరే రకంగా వచ్చిందా, ఇప్పుడు అలాగే వస్తుందా, ఒకటి సినిమాలోనే? అది సినిమాలోనే వచ్చింది. టిక్ 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 బయట అది ఆ సౌండ్ గుండె చప్పుడు వస్తున్నప్పుడు మీ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. కమ్ అవుట్ ఇన్సైడ్ ఎందుకు. సో హీరోయిన్ గుండె చప్పుడు ఏ విధంగా కొట్టుకుంటుందో చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ మాడదు. జస్ట్ టేక్ షార్ట్ బ్రేక్, రైట్ బ్యాక్. వయసుంది వయసుని పోలిన మనసుంది మనసుకి